అదేమిటి ఎండలో నిలబడ్డారు? సరదాగా జలపాతం దాకా వెళ్ళాం, అక్కడ తడిచిపోయాం. మార్చుకోవడానికి బట్టలు లేవు కదా, ఎండలో నిలబడితే ఆరిపోతాయని నేనే చెప్పాను. గొప్ప విషయం కనిపెట్టావే. చాలు చాలు గాని లోపలికి వచ్చి బట్టలు మార్చుకోండి. బట్టలా? ఎక్కడివి? ఏమో నాకేం తెలుసు, పద. బాబు ఆనంద్, నీ బట్టలు యువతల గదిలో ఉన్నాయి. మన కోసమే కుట్టినట్టున్నాయి కదా. రండి టిఫిన్ చేదురు గాని. ఇవి మీ పిల్లల బట్ల? అవును. వాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు. అలాగా, మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం, వాళ్ళు కనిపించడం లేదే. ఇంతకీ వాళ్ళేరి? మీరే. అమ్మా 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 అమ్మా. అచ్చోబొమ్మ చూసుకుని ఉండరా? కుదరదండి, చిల్లర మార్చుకుని ₹10 తీసుకుంటాం. చేపెట్టండి. ఈ 5 పైసలు పెట్టుకుని కొట్టుకోండి. రేయ్, నాది మీకు చెక్కనిస్తానరా? నా దగ్గరే ఉంది, 5 పైసలు వడ్డీ కూడా వచ్చింది. ఈ వేళప్పుడు మీరెందుకు బాబు? పర్వాలేదమ్మా. సార్, మీకు భోజనం తీసుకొచ్చారండి. అరే రే, మీరు తీసుకొచ్చారేంటి? మిమ్మల్ని చూడాలనిపించి. కూర్చోండి. రాత్రిపూట ఇక్కడికి రావడం అంత మంచిది కదమ్మా. మీరున్న చోటు ఎప్పుడూ మంచిదే. నేను పెడతాను. నేను పెడతాను. నేను పెడతాను. నేనే పెడతాను. నేనే పెడతాను. నేనే పెడతాను. మీరిద్దరూ ఇలా పోట్లాడుకుంటే నేను అసలు భోంచేయను. సరే, ఇద్దరం కలిసి వడ్డిస్తాం. ఈ బీరకాయలు తరిగింది నేనే. ఉల్లిపాయలు వచ్చింది నేనే. అయితే తప్పకుండా బాగుంటుంది. నేను ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోరుగా? అడగమ్మా. మీరింత మంచివారు కదా, మరి ఇలాంటి వ్యాపారం చేస్తున్నారేంటి? ఆకలి. ఈ ఆకలే నా జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పింది. ఆకలి చాలా విచిత్రమైందమ్మా. పట్టెడన్నం తింటే కడుపు నిండిపోతుంది. ఆ పట్టెడన్నం దొరకనప్పుడు మనిషి పడే పాటలు దేవుడికి కూడా తెలియవు.